పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజని హాట్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారని ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చానన్నారు. రెడ్ బుక్ ఇప్పుడు బ్లడ్ బుక్ గా మారింది అంటూ ప్రభుత్వంపై రజని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు పెరిగాయని, జర్నలిస్టులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులపై కూడా కేసులు పెడుతున్నారని అన్నారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై నిరసన ర్యాలీ చేస్తే తనపై కేసు పెట్టారని, ప్రతిపక్ష గొంతు వినిపించకుండా కుట్రపూరితంగా అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులకు తాము భయపడమని, హామీలు నెరవేర్చకపోతే ఉద్యమాలు కొనసాగిస్తామని రజని స్పష్టం చేశారు. ఏ స్టేట్ అయినా తీసుకోండి, మన ఆంధ్రప్రదేశ్ తో మనం పోలిస్తే మిగతా అన్ని స్టేట్స్ లో కూడా చాలా తక్కువగా ఉంది రేటు. ఈ రోజున దాదాపు ఈవెన్ మనం ఢిల్లీతో పోలిస్తే 10 రూపీస్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు మనకి ఎక్కువగా ఉన్నాయి. అంటే 10 రూపీస్ వరకు కూడా ఎక్స్ట్రా ఉంది. మిగతా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే 3 రూపాయలు, 5 రూపాయలు, 7 రూపాయలు ఇలా ఏదో ఒక రాష్ట్రంతో మనం కంపేర్ చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతమైనటువంటి ధరలు. అందుకే నేను అంటున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంలో నంబర్ 1 స్థానానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేరిందని నేను అంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాళ్ళ సూపర్ 6 మేనిఫెస్టోలో మీరు చూసినట్టయితే పెట్రోల్ డీజిల్ ధరలు మేము తగ్గిస్తామని చెప్పి మాటలు చెప్పారు. మరి ఈ రోజు చూసినట్టయితే తగ్గించడం పక్కన పెడితే అన్నిటి మీద ధరలు పెంచి, మరీ ముఖ్యంగా ఇంధనం మీద ధరలు పెంచి ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు తారాస్థాయికి చేరి ఆకాశాన్ని అంటుకున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల